చెప్తున్నాం. మరి ఆయన గురించి ఎక్కువగానే చెప్తూ ఉంటారు, కానీ రేర్గా చెప్తూ ఉంటారు. పేరు మాత్రం ఖచ్చితంగా వినే ఉంటారు ఈ వ్యక్తి పేరు. ఆ వ్యక్తికి ఆది లేదు, అంతం లేదు. ఎవరికి పుట్టాడో తెలీదు, ఎప్పుడు చనిపోయాడో తెలీదు. అతనికి వంశం కూడా లేదు. పలానా తల్లి, పలానా తండ్రికి పుట్టాడు, పలానా బాబాయ్, ఇట్లా ఏమీ లేవు. అటువంటి వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలా అంటే చాలా గొప్ప గుణాలు కలిగి ఉన్నాడు, గొప్ప పదవులు కలిగి ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరో ఒకసారి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ అధ్యాయం మొత్తం ఆయన గురించే ఉంటది. నేను ఒక్కొక్క వచనం చదువుతూ వివరిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతిరాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చుటకు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కువ మంది, ఇప్పుడు 50% మెల్కీసెదెకు ఒక మనిషి అంటే, ఇంకో 50% మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక దూత అని చెప్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువారా కాదా? అసలు ఈయన మనిషా? మరి మనిషికి ఆది అంతం అనేది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు నేనున్నాను, ఎవరికి పుట్టాను, ఎవరి వంశావళి అన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యక్తికి తల్లి ఎవరో తెలీదు, తండ్రి ఎవరో తెలియదు, ఏ వంశం నుండి వచ్చాడో కూడా తెలీదు. కానీ గొప్ప గొప్ప పదవి కలిగి ఉన్నాడు. ఆ పదవులు అనుకోవాలి చూద్దాం. ఓకే, ఈ రాత్రి కాలమున మనం మెల్కీసెదెకు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ వ్యక్తి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారా కాదా అనేటువంటిది వెళ్తూ గమనిద్దాం. ఈ యొక్క మెల్కీసెదెకు గారికి ఫస్ట్ నుండి చెప్తున్నటువంటి మాటలు ఏంటి? అబ్రహాము గారు తన ఆస్తి, తను సంపాదించేటువంటి ప్రతి నెలసరి కాలంలో నెల 10వ వంతు మెల్కీసెదెకు ఇచ్చేవారంట. అదట్లా? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి 10వ వంతు? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాం మనం? పాస్టర్కి ఇస్తున్నాం. అప్పట్లో ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. మరి మెల్కీసెదెకు ప్రధాన యాజకుడా అంటే అవును. రాజు, ప్రధాన యాజకుడు 2 పదవులు కలిగి ఉన్నాడు ఈయన. ఆది అంతం లేనివాడు రాజయ్యాడు. ఎవరికి పుట్టాడో తెలియదు కానీ యాజకుడయ్యాడు. ఏ గోత్రమో కూడా తెలియదు కానీ యాజకుడయ్యాడు. అసలు పాత నిబంధన కాలానికి వస్తే యాజకత్వం ఎవరు చేస్తారు? ఓన్లీ లేవీయులు మాత్రమే చేస్తారు. అసలు ఈ లేవీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం గారి కాలం నుండి వచ్చారు. అబ్రహాం గారి నుండి పిల్లలు, వారి పిల్లల నుండి లేవి అనేటువంటి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు సంతానం ఆయన పేరు వంశావళిగా మారింది. ఇప్పుడు లేవి సంతానమే యాజకత్వం చేయాలి అనక ముందు దేవుడు ఇంకొకళ్ళు యాజకత్వం చేసేవాళ్ళు. ఎవరు? అహరోన్. అసలు స్టార్ట్ అయింది అహరోన్ గారి నుండి. మరి అహరోన్ గారిని తీసివేసి లేవీయులను తీసుకొచ్చాడు దేవుడు. మరి అహరోన్ గారు ఎవరు? మోషే గారి సహోదరుడు. మోషే గారి సహోదరుని ఎందుకు పక్కకు తీసాడు దేవుడు అని అంటే, మోషే గారు 40 రోజులు కొండ మీద దేవునితో మాట్లాడటానికి వెళ్తే లేట్ అయిపోయింది, మోషే చచ్చిపోయి ఉంటాడు, ఆ దేవుని యొక్క మహిమను చూడలేక అని చెప్పి ఇజ్రాయెల్ కింద బంగారపు దోణి ఒకటి తయారు చేసుకుంటారు. ఈ దూడను తయారు చేసుకుని ఇదే మన ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశానికి నడిపిస్తుందని చెప్పి తింటున్నారు, తాగుతున్నారు, వ్యభిచరిస్తున్నారు, పాపం చేస్తున్నారు, హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడు మోషే గారు కోపం వచ్చి కిందకు వచ్చి ఆ యొక్క దూడకు కట్టడానికి సహకరించింది ఎవరు అని అంటే అహరోన్ గారు. సో
అక్కడితో అహరోన్ గారి పిల్లలు చేసే యాజకత్వాన్ని ముగించి మరి మోషే గారి కిందకు వచ్చి ఎవరైతే దేవుని పక్షాన్ని ఉండాలనుకుంటున్నారు వాళ్ళు పక్కకు రండి అనగానే లేవీయులు మాత్రం పక్కకు వస్తారు. కాబట్టి వారిని అక్కడికి ఆపేసి లేవీయులను యాజకత్వానికి ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ మెల్కీసెదెకు గారికి వంశం లేదు, గోత్రం లేదు, తెల్లెవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, కానీ రాజయ్యాడు, కానీ యాజకత్వం చేస్తున్నాడు. ఓన్లీ పాత నిబంధన కాలంలో యాజకులకు మాత్రమే దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు. బికాజ్ ఆఫ్ వాళ్ళు ఏ పని చెయ్యరు కాబట్టి, ఓన్లీ ధర్మశాస్త్రాన్ని వివరించే క్రమంలో మందిరాన్ని బాగు చేసే క్రమంలో ఉంటారు కాబట్టి అంతగా పని ఏమి చేసేవాళ్ళు కాదు. సరే అని చెప్పి మరి మెల్కీసెదెకు గారు యాజకులు అయ్యారు. అబ్రహాము గారు చూస్తేనేమో 10వ వంతు తీసుకొచ్చి మెల్కీసెదెకు గారు ఇచ్చారు. తర్వాత అబ్రహాము గారు బహుగా ఆశీర్వదింపబడినవాడు. బహుగా ఆశీర్వదింపబడిన వ్యక్తిని ఆది అంతం లేనటువంటి ఒక వ్యక్తి ఆశీర్వదించాడు. ఆ మాట కూడా ఒకసారి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుండి, ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానమును పొందువానని ఆశీర్వదించాడు. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమే. ఇక్కడ లేవీయులు మాత్రమే యాజకత్వం చెయ్యాలి కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు సపోజ్ దీనికి ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు నేను లేవి యొక్క వంశం నుండి వచ్చా. ఇప్పుడు మీరు ఇజ్రాయేలీలు, ఇంకో వంశం వాళ్ళు, యూదా గోత్రం అని, మనష్య గోత్రం అని, ఆ గోత్రపు వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక అరటి తోట వేశారు, నెలకి కాపు వచ్చింది. ఆ కాపు తీసుకొచ్చి 10వ వంతు నాకే తీసుకొచ్చేవాళ్ళు. ఇంకొకళ్ళు వచ్చి నేను పాస్టర్ అంటే ఇస్తారా? వాళ్ళది ఏ గోత్రం? లేవీయుల గోత్రమేనా? లేవీయుల గోత్రం అయితే నీ తండ్రి ఎవరు, నీ తాత ఎవరు, నీ కొడుకు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మొత్తం ఇట్లా చేసేవాళ్ళు ఇజ్రాయేలీలు. అయితే మెల్కీసెదెకును రానిలా ఎవరు ప్రజలు, ఎందుకంటే ఆయనకు ఆది లేదు అంతం లేదు కాబట్టి. సో అప్పుడు అబ్రహాము గారు మాత్రమే 10వ వంతు మెల్కీసెదెకు గారికి ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఆది అంతం లేనటువంటి మెల్కీసెదెకు గారు తిరిగి అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నారంట. సకల ఆశీర్వాదములు పొందినటువంటి అబ్రహాము గారిని ఒక మానవుడు మరలా తిరిగి ఆశీర్వదిస్తున్నాడు. దానికి సామెత, తక్కువ ఉన్నవాడిని ఎవరు ఆశీర్వదించాలి? ఎక్కువగా ఉన్నవాడు ఆశీర్వదించాలి. అంతేగాని ఇప్పుడు నేను ధనవంతురాల్ని, మీరు పేదవాళ్ళు, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలా, మీరు నన్ను ఆశీర్వదించాలా? నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి. అప్పుడే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆశీర్వదించడం అంటే సహాయం చేయటం. నేను సహాయం చేస్తే మీరు కొంత పూట తింటారు. అదే కానీ మీరు తక్కువ వారై ఉండి నేను బహుగా ఆశీర్వదింపబడిన నన్ను ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ నాకు ఎటకారంగా ఉండిద్ది మొట్టమొదటిగా. కానీ అబ్రహాము గారు వాటిని స్వీకరించారు. అంటే ఎంత గొప్ప మనుష్యుడు అయి ఉండొచ్చు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు అయి ఉండొచ్చుగా. అదే ఇప్పటి బోధ. మరి యేసుక్రీస్తు గారు అయ్యే ఉంటే మరి అప్పుడు వచ్చినప్పుడే మరి సిలువలో రక్తం కార్చేయాల్సింది. మరలా మరేమో గర్భాన్ని ఎందుకు పుట్టాల్సి వచ్చింది? మరలా రెండోసారి వచ్చినట్టు, అప్పుడు మళ్ళీ వస్తే మూడోసారి వచ్చినట్టు. మెల్కీసెదెకు గారే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఫస్ట్ టైం అయింది. రెండోసారి మన క్రిస్టమస్ రాబోతుంది కదా, అది రెండోసారి అయింది రాకడ. ఇంక దేవుడు వచ్చే టైంకి మూడో ఆకాశాన్ని మీద మధ్య ఆకాశానికి వచ్చేసరికి 3 అవుతుంది. అంటే బైబిల్లో 2 రాకళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ మనం కానీ దీన్ని నమ్మితే, మెల్కీసెదెకు గారే యేసుక్రీస్తు ప్రభువారు అని మాత్రం నమ్మితే తప్పుపడ్డట్టు. సరే, ఇంకా ఈయన గురించి తెలుసుకుందాం కొన్ని విషయాలు. తర్వాత 8వ వచనం, మరియు లేవి క్రమము చూడగా చావుకు లోనైన వారు
10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. అంతే కాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశలను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరులను కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందనమాట ఇప్పుడు చదివే క్రమంలో. ఏంటి ఆ క్వశ్చన్? సరే, మరి లేవీయుల క్రమం కింద ఈయన రావట్లేదు. ఇప్పుడు సపోజ్ నేను లేవీయుల్ని, నా క్రమమే జరుగుతుంది. ఇప్పుడు నేను యాజకురాల్ని, నా తర్వాత ఈ స్థానంలోకి ఎవరు వస్తారు? నా బిడ్డలు వస్తారు. వారి తర్వాత వారి బిడ్డలు, ఇక అంతేగాని ఇంకొకటి బయటలు రావటానికి లేదు. ఎందుకు? నా వంశం స్థిరపడింది, ఇక్కడ నా క్రమం స్థిరపడింది. ఇప్పుడు మెల్కీసెదెకు వచ్చి నాకు ఒక అధికారం ఇచ్చాడు దేవుడు, నేను యాజకత్వం చేయొచ్చు, రాజరికం చేయొచ్చు, నేను వస్తానంటే రానిస్తారా? రానిరు. ఈ క్రమమే కావాలంటే నువ్వు సపరేట్గా చేసుకో, నీ క్రమాన్ని ఏర్పరచుకో. ఇప్పుడు ఆయన చేసింది కూడా అదే. ఆయన క్రమాన్ని ఎవరితో స్టార్ట్ చేశాడు? అబ్రహాం గారితో చేశాడు. సరే, బాగుంది. ఇప్పుడు 2 క్రమాలు ఎందుకు? దేవుడు యాజకత్వం చేయాల్సింది ఎవరికి? దేవునికి. ఒకళ్ళు చేస్తే సరిపోయిద్దిగా, ఒక క్రమం సరిపోయింది, ఒక వరుస. 2 వరుసలు ఎందుకు అప్పుడు మనకి? అది క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమం ఎందుకు, లేవీయుల క్రమం ఎందుకు, దేవుడు రెండింటిని ఎందుకు ప్రోత్సహించాడు? మరి మెల్కీసెదెకు క్రమాన్ని అబ్రహాము గారు ప్రోత్సహించి 10వ భాగాన్ని ఎందుకు ఇచ్చాడు? మరి ఎప్పటికీ లేవీయుల క్రమం ఉందా అంటే లేదు. అహరోను కూడా లేడు, అప్పటికి అహరోను కూడా పుట్టుండలేదు. ఇదంతా అబ్రహాము గారి కాలంలో జరిగింది కాబట్టి మెల్కీసెదెకు గారు అప్పుడు ఉన్నారు కాబట్టి అప్పటి క్రమాన్ని సపరేట్గా దాన్ని అట్లా పెట్టేశారు. తర్వాత అహరోను గారు పుట్టడం జరిగింది. తర్వాత ఇజ్రాయేల్ ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ బానిసత్వాన్ని అనుభవించి తర్వాత ఐగుప్తు దేశానికి, కానాన్ దేశానికి వెళ్ళే క్రమాల్లో జరిగే క్రమం ఇది. సరే, ఇప్పుడు ఈ 2 క్రమాలు మనకేం తెలియజేస్తున్నాయి అని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ ప్రకారం చూస్తే ఏదైనా ఒక పని చేయాలి అని అంటే దానికి ఒక క్రమాన్ని క్రియేట్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇల్లు కట్టబోతున్నాం. ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్లాన్ వేయాలి. ప్లాన్ వేయకుండా నువ్వు పునాది వేసి బేస్మెంట్ వేసి స్టార్ట్ చేయగలవా? ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. ఎంత స్థలం ఉంది, ఫస్ట్ కొలత వేయాలి. ఎక్కడెక్కడ దాకా రూమ్ వేయచ్చు, ఎంత కొలత రావచ్చు అని ఒక ప్లాన్ వేసుకొని అది మనకు నచ్చిందా, వాస్తు బాగుందా బాగోలేదా, సరిగ్గా ఎన్ని రూములు వస్తాయి, మనకు సరిపోతాయా లేవా, ఏ రాయి అంటే ఒక స్థలం చూసి స్థలంలో ఇంకా ఇల్లు వేయకముందే ఎన్ని ప్లాన్లు వేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసే పని ఏంటి అని అంటే ఒక క్రమాన్ని క్రియేట్ చేశాడు మెల్కీసెదెకు గారి ద్వారా. అంటే ఏంటి అని అంటే ఒక మాట చెప్తా. బైబిల్లో యోహాను గారు ఉన్నారు, బాప్తీసం ఇచ్చి యోహాను గారు. ఆయన పుట్టుకెందుకు? అరణ్యంలో వినిపించి ఒక కేక వంటి వాడు ఆయన. ఆ కేక ఎవరిది? ఆయన ఎందుకు పుట్టాడు? అసలు ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. మరి ఆయన ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారని ఎదురు నుంచొని చెప్పటానికి పుట్టాడు ఆయన. అరణ్యంలో కేక వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాడు, అడవిలో తేనె దొరికితే అది తింటూ బ్రతికేవాడు. అలా చేస్తూ బాప్తిస్మం ఇస్తూ అలా యేసుక్రీస్తు ప్రభువారి దారిని సరళం చేయటానికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి దారిని క్రియేట్ చేయటానికి వచ్చినటువంటి ముందు ఒక దాసుడు, తర్వాత రాజు. ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంతకుముందు రాజులు బాగా పరిపాలించేవాళ్ళు. ఇప్పుడంటే సీఎం, ఎమ్మెల్యే, కార్పొరేషన్. అప్పట్లో రాజులు కాబట్టి ఇప్పుడు ఆ దేశపు రాజు ఆ దేశంలోనికి వచ్చే ముందే మనకి ప్రచారం చేస్తారా, లేక సడన్ గా వచ్చేస్తాడా దేశంలోనికి? 3 రోజులు కానీ ముందు కానీ
బయలుదేరే ముందు కూడా డప్పు వేపిస్తారు. వినండి, హో రాజుగారు మన పాలనలోకి రాబోతున్నారు, అందరూ చక్కగా వరుసలో లైన్లో నుంచోండి, చక్కగా మోకరించి నుంచోండి, రాజుకి సకల మర్యాదలు జరిగించాలి. ముందే ఏం చేస్తున్నారు? రాజు వస్తున్నాడు కాబట్టి రాజుకు దారిని ఏం చేస్తున్నారు? సిద్ధం చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా అంతే, సీఎం వస్తున్నాడంటే మొత్తం ట్రాఫిక్ నాపేస్తారు. ఎందుకు? సీఎంకి దారి క్రియేట్ చేయాలి. అలాగే మెల్కీసెదెకు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి మార్గాన్ని క్రియేట్ చేయడానికి వచ్చాడు. ఇక్కడ మరి ఆయన తల్లి తండ్రి పేరు ఎందుకు రాయబడలేదు? ఆయన ఏ వంశమో ఎందుకు రాయబడలేదు? మరి యేసుక్రీస్తు ప్రభువారికి వంశం ఉందా? ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. కులం కానీ, మతం కానీ, గోత్రాలు కానీ, ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసింది? మనం క్రియేట్ చేసుకున్నాం, మన సొంత తెలివితో. దేవునికి అయి ఉన్నాయా అంటే లేవు. మరి మనకి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి పేర్లు ఉన్నాయి, అక్క చెల్లెలు ఉన్నారు, ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. మరి దేవునికి ఉన్నారా అని అంటే తెలియదు. ఆది అంతం లేని వారినే దేవుడు అంటారు. ఇప్పుడు పుట్టాడు అప్పుడు చనిపోయాడు అని అంటే వారిని దేవుడు అనరు. ఎవరంటారు? మానవులు లేక జంతువులు అంటారు. సో యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఆది లేదు, అంతము లేదు. ఆది ఎప్పుడు పుట్టాడో తెలీదు, ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎలా పుట్టాడో తెలీదు. భూమి నిర్మింపక మునుపే ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుంది. సో ఆయన ఎప్పుడు చనిపోయాడు? మరి ఈస్టర్ రోజు చనిపోయాడు అని అంటారు. 3వ రోజు తిరిగి లేచాడుగా, పరలోకంలో ఉన్నాడు, మన కోసం స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. సో ఆయనకు అంతం అనేదే లేదు. అందుకే మరణము ఆయనను బంధించలేకపోయాను అని అంటాడు దేవుడు. సో ఆది అంతం లేనటువంటి క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుకి వంశం ఉందా? లేదు. వంశం కానీ గోత్రాలు కానీ ఇవన్నీ దేవుడు మనకు క్రియేట్ చేసిన. ఆ గోత్రాలు కూడా ఎలా? మనుషుల పేర్లో గోత్రాలు అయ్యాయి. ఇంతకుముందు ఒక స్థలానికి పేరు పెట్టాలనుకో, ఆ స్థలం ఎవరైతే వారు అక్కడ నివసిస్తున్నారో వారి పేరే ఆ స్థలం. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఊర్లో ఉంటున్నాం, ఇంతకుముందు ఎట్లా ఊరు పేర్లు నిర్మించేవాళ్ళు అని అంటే, నేను గత కొన్ని సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి ఈ ఊరి పేరు నేనే పెట్టుకుంటా, నా పేరే ఈ ఊరి పేరు. అట్లా వ్యక్తుల పేర్లు పెట్టుకునే వాళ్ళు స్థలాలకి. తర్వాత కల్చర్స్ మారి పేర్లను మార్చుకుంటూ వచ్చారు. సో కాబట్టి ఈ క్రమాన్ని దేవుడు క్రియేట్ చేద్దామని వచ్చాడు. ఏంటా క్రమం? ఒకటి, వంశం లేనటువంటి వాడు రాజుగా అయ్యాడు, గోత్రం లేనటువంటి వాడు యాజకత్వం చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అట్లా చేయబట్టే ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతాను. నేనేం లేవి వంశస్థురాల్ని కాను, నేను రాజు కుటుంబీకులో నుండి పుట్టినటువంటి వ్యక్తిని కూడా కాను, ఒక సామాన్యమైనటువంటి స్త్రీని. మరి నేను ఇక్కడుండి నిలబడుతూ మాట్లాడగలుగుతున్నానన్నా, మీరు నా మాటలు వింటున్నారన్నా కేవలం మెల్కీసెదెకు గారి క్రమం మాత్రమే. సో రాజు అవ్వాలంటే వారి పితరుల బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెలియాలి. ఒకరికి పెళ్లి చేయాలంటే ఎన్ని తరాలు చూడాలి? 7 తరాలు చూడాలంట. తరాలు చూస్తే అప్పుడు పిల్లనివ్వాలంట వాళ్ళు. అట్లాగే ఒక దేశానికి రాజు అని అంటే నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, నీ తాతలు ఎవరు, ఏ రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మెల్కీసెదెకు గారికి ఏ క్రమము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ క్రమము లేకుండానే రాజుగా ఉన్నాడు. సో ఆయన ఏ గోత్రానికి చెందినవాడు కాడు కాబట్టి యాజకుడిగా దేవాలయంలో నిలిచాడు. సో ఈ క్రమాన్ని క్రియేట్ చేయడానికి మాత్రమే మెల్కీసెదెకు గారు ఆ కాలంలో, అబ్రహాము గారి కాలంలో పుట్టడం జరిగింది. ఈయనే క్రీస్తు మాత్రం కాదు. తర్వాత క్రీస్తుగా పుట్టడం తర్వాత జరిగింది. తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసివేసి మరలా క్రొత్త దాన్ని పెట్టడం జరుగుతుంది. దాని మాటల్లో ఒకసారి గమనిద్దాం. బైబిల్ వచనంలో పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి
వాని గుణాతిశయములను ప్రచారము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. తర్వాత ఇంకో వచనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరి జరగబోయేటువంటి క్రమంలో ఈ యొక్క సంఘటన జరుగుతుంది. ఏంటా సంఘటన? క్రీస్తు వారు మనకి సాక్ష్యం చెప్తారు. మనకు బదులు సాక్ష్యం చెప్పేది తండ్రికి క్రీస్తు వారే. క్రీస్తు వారిని పొగుడుతున్నటువంటి సంభాషణ ఏంటి? నువ్వు ఈ పనికి కరెక్ట్ అయిన వాడివి. ఎందుకు? నీ రక్తం ఇచ్చి ఆయా ప్రజలను కానీ ఆ భాషలు మాట్లాడే వాళ్ళని కానీ ఇక తేడా లేకుండా ప్రతి ఒక్కరిని నీ రక్తం ఇచ్చి కొన్నావు. నీ రక్తము ద్వారానే ప్రతి ఒక్కరూ యాజకులుగా మార్చబడ్డారు. కాబట్టి నువ్వు ఈ పనికి కరెక్టే అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది ఈయన గురించి. కాబట్టి ఇంకొక మాట గమనిద్దాం ఈ యొక్క క్రమంలోనే. మొదటి నుండి 3 వచనములు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఇత్తామారును ఇజ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కట్టవలెను. ఇక్కడ యెహోవా దేవునికి యాజకత్వం చేయటానికి అహరోను గారిని స్టార్టింగ్ నుంచి ఎంచడం జరుగుతుంది. వారికంటూ సపరేట్ వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో చూసేసరికి మెల్కీసెదెకు క్రమం వచ్చేసింది. సో ఈ మెల్కీసెదెకు క్రమము యేసుక్రీస్తు ప్రభువారి మార్గమును సరళం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తే కానీ యేసుక్రీస్తు ప్రభువారు కారు అని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అసలు భూలోకానికి రావటానికి కారణం మన పాపాలను తీసివేయటానికి. ఇంకొక కారణం ఏంటి? ఈ ధర్మశాస్త్రాన్ని మార్చటానికి. ఈ ధర్మశాస్త్రము మనుషులకు చాలా భారంగాను వేదనకరంగాను ఉన్నది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి పేతురు గారు రాశారు మాట ఏంటి అని అంటే, ఈ ధర్మశాస్త్రము మనకు వేదనకరంగా ఉన్నది కాబట్టి క్రీస్తు వీటిని నెరవేర్చి కొట్టివేశాడు, మనకు క్రొత్త నిబంధనలను దేవుడు అనుగ్రహించాడని పేతురు గారు రాయటం జరుగుతుంది. అందుకే ఈయన రావటం జరిగింది. లేదు అని అంటే యెహోవా దేవుడు ఓన్లీ ఇజ్రాయేలు దేవుడు మాత్రమే అయి ఉంటాడు. మనం ఇప్పటికీ అన్య దేవతలను అన్య మతస్థులుగానే ఉండేవాళ్ళము. మనం ఇప్పటికి క్రీస్తుని ఎరగనటువంటి వారంగా ఉండేవాళ్ళం. క్రీస్తు యొక్క సిద్ధాంతం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి తెలియబడాలి. మరి ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి తెలియబడాలి అని అంటే ఇజ్రాయేలులోకి రావాలి. ఇజ్రాయేలులోకి ఎవరైనా రావాలి అని అంటే సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ధర్మశాస్త్రాన్ని నేను పక్కకు పెట్టి కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి చూపించాలి. ప్రతిదీ మోడిఫికేషన్ చేశాడు. ఇప్పుడు సున్నతిని తీసుకొచ్చి బాప్తిసంగా చేశారు. ఇంకేం మోడిఫై చేశారు? యాజకత్వాన్ని తీసి దేవుడు ఎవరైతే ఎన్నుకుంటారో వారు ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మాట్లాడచ్చు. చిన్న పిల్లలేమి, వృద్ధులేమి,
మధ్య వయసులేమి, చనిపోవటానికి దగ్గరగా ఉన్నవారేమి, ఎవరైనా సరే లేచి దేవుని నిన్ను ఎన్నుకున్నాడన్నా, దేవుని మాటలు నీలో ఉన్నాయన్నా నీకు చెప్పే అధికారం దేవుడిచ్చాడు. ఇంకొకటి, పాపాలు క్షమించే గుణాలను కూడా ఇచ్చాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి. ఇంతకు ముందు పాపాలు మనుషులు క్షమించలేదు. ఇప్పుడు నేను నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే నువ్వు నన్ను క్షమించడానికి అధికారం లేదు. నీ తప్పు నా తప్పు తీసుకెళ్ళి యెహోవా దేవుడు సంవత్సరానికి ఒకసారి భూమి మీదకి దిగుతాడు. ఆ టైంలో వెళ్ళి ప్రధాన యాజకుడు చెప్తాడు దేవునికి. నువ్వు నేను కూడా చెప్పలేము డైరెక్ట్గా, ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి చెప్తాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడవచ్చు దేవునితో. దేవుడు కూడా మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు, ఎటువంటి అడ్డుతెర లేదు. కాబట్టి ఈ క్రమాన్ని మనకు సరళం చేయటానికి, ఉచితంగా ఇవ్వటానికి, ఈజీగా చేయటానికి మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తిని దేవుడు పుట్టించడం జరిగింది. ఆ క్రమాన్ని ఆయన క్రియేట్ చేశాడు. ఆ క్రమం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే ఒక భటుడు ముందు వెళ్తా ఉంటే వెనక రాజు నడుస్తున్నట్లుగా అన్నమాట ఇప్పుడు మనం గమనించాం. కాబట్టి మెల్కీసెదెకు గారు ఓన్లీ మానవుడే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలో పుట్టలేదు. ఆ కాలంలో ఉన్నారా అంటే ఉన్నారు. మరి అబ్రహాం గారికి కనిపించారు. అబ్రహాం గారికి 3 వ్యక్తులలో యేసుక్రీస్తు ప్రభువారు దూతగా రావటం కానీ, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ మెల్కీసెదెకు గారు యేసుక్రీస్తు ప్రభువారు కాదు అని చెప్పి బైబిల్ స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇటు మాటలు మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. తెలియని ప్రతి ఒక్కరికి ఇలాంటి మాటలు చెప్పాలని మనవి చేస్తూ, చిన్న మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు రకాల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును గ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోచుడుగా మీరు మమ్మల్ని లాగా చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనం నా తండ్రి ప్రభువా. ఈరోజు మేము విన్నటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి నా తండ్రి ప్రభువా. ఎన్నో అబద్ధపు బోధలు కానీ నా ప్రభువా, తెలిసి తెలియక చెప్పేటువంటి మాటలు కానీ మేము విని ఉన్నాము. మరి తండ్రి ప్రభువా, ఈ రాత్రి కాలమున, ఈ ఉపవాస దినమున మేము నీ యొక్క సత్యములు మేము ఎరిగి ఉన్నాము. ఇటు సత్యము మా హృదయంలో భద్రపరుచుకొని తెలియని ప్రతి ఒక్కరికి మాటలు అందింపజేసి తండ్రి ప్రభువ, వారిని నీ యొద్దకు రప్పించే కృపను తండ్రి ప్రభువ, వారి ఆత్మలు నీ చెంతకు చేరుటకు మా అంతటికి మేము తండ్రి ప్రభువ మేము కృషి చేయుటకు మాకు సహాయం చేయండి. ఈ యొక్క మాటలు మాకు గుర్తుంచుకునే కృపను, గుర్తుండుటకు మంచి జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి. నా ప్రభువ, నీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. నీవు చేసే ప్రతి కార్యము తండ్రి ప్రభు ఒక ఉద్దేశంతో చేసి ఉన్నారు తండ్రి ప్రభు. ఏదన్నా పని చేయాలి అని ఆశపడి ఉండే తండ్రి ప్రభు, ఆ పనికి తండ్రి ప్రభు ముందే పూనుకొని ఉన్నారని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. తండ్రి ప్రభు, ఇట్ట ప్రేమను నా ప్రభు మా మధ్య మీరు కలిగి ఉన్నటువంటి విధానం బట్టి వందనములు. గత వారం అంతా మీరు అక్కడ కాపుదల భద్రపరిచారు. వందనములు అయ్యా నా తండ్రి ప్రభు. ఈ రోజు నా ప్రభు ఈ ఉపవాస కూడికను ముగించుకొని నా ప్రభు మా యొక్క స్వగృహాలకు వెళ్ళబోతున్నాం. ఈ యొక్క కూడికల ఆదరణి ఎంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు అయ్యా తండ్రి. ఈ చర్చిలో మీరు నిలబడి నా ప్రభు మీ మాటలు వినే ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు జ్ఞానము మీరు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం. నా తండ్రి ప్రభు, నీకే వందనము చెల్లించుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి పరిసరలో తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి, వాతావరణం విషయంలో తోడుగా ఉండండి. రేపు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి, వినబోయేటువంటి వాక్య విషయంలో తోడుగా ఉండండి. నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు తండ్రి ప్రభు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభు, నీకే వందనాలు తండ్రి ప్రభు. ఈ యొక్క మెల్కీసెదెకు క్రమమును మేము జ్ఞాపకం చేసుకొని నీ యొక్క తండ్రి ప్రభు మార్గమును మేము కూడా తండ్రి ప్రభు ఇతరులకు తండ్రి ప్రభు తెలియజేయటకు సహాయం చేయండి. ఇతరులకు తండ్రి ప్రభు నీ యొక్క మార్గమును, నీ యొక్క త్యాగము, నీ యొక్క ప్రేమను తండ్రి ప్రభు నలుగురికి చెప్పిన ప్రభు నీ దగ్గరికి రప్పించుటకు తండ్రి ప్రభు మంచి జ్ఞానమును తండ్రి ప్రభు సహాయం చేయండి. నా తను ఏ విధంగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో, నీ యొక్క ప్రేమను ఏ విధంగా తెలియజేయాలి, నీతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రతి ఒక్క
పాయింట్ తండ్రి, ప్రతి ఒక్క విషయము తండ్రి ప్రభు నాకుని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి ప్రభు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి మేము ఇప్పుడు వెళ్ళవచ్చుండి రాత్పకలు తోడుగా ఉండండి, నిద్రపోయేటప్పుడు మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి ప్రభు. మా యొక్క పడకల చుట్టూ నీ యొక్క కాపుదలను భద్రపరచండి నా తండ్రి ప్రభు. పొద్దున్నే లేచి తండ్రి ప్రభు నేను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించండి. నీ చిత్తమైతే మరలా వచ్చే శనివారం ఇదే సమయాన తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధిలో మేమందరం సమకూడి నీ స్తుతించి కనపరిచే భాగ్యమును అనుగ్రహించమని నా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.